వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ మంత్రి ప్రగడ హనుమంతరావు ఐఏఎస్ దర్శించారు. ఆలయానికి విచ్చేసిన కమిషనర్కి ఆలయ శ్రీమతి శేషు భారతి, ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషులు పూర్ణకుంభం మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా గోశాలలో గోవులకు గడ్డి పెట్టి ఆదిశంకరాచార్యులను, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజ అనంతరం ఆలయ మహామండపంలో కమిషనర్ హనుమంతరావుకి ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు అర్చకులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహుకరించి ప్రసాదములు అందించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట వరంగల్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీకాంత్, సహాయ కమిషనర్ శ్రీమతి రామాల సునీత, మేడారం ఈఓ టి రాజేంద్ర, ఇన్స్పెక్టర్లు సంజీవ్ రెడ్డి, అనిల్ కుమార్ మరియు ఐఎన్పిఆర్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జగన్, రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ రాములు, డిపిఆర్ఓ శ్రీమతి కిరణ్మయి మరియు దేవాదాయ సిబ్బంది తదితరులు ఉన్నారు. సారీ ఆరా తీసుకుంటారు సార్ సార్ సారీ సార్ 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 సామ్రాజ్యేశ్వరి ఏమో సార్ సార్ అయ్యారు బిజీగా ఒక్కసారి ఓకే ఒక్క నిమిషం సార్ సార్ చూడరా